నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఏప్రిల్ 13 నుండి 19వ తారీఖు వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలలో కన్యా రాశి వారికి ఏప్రిల్ 13 నుండి 19 వరకు కన్యా రాశి వారికి వార ఫలితాలు. అయితే ఈ వారంలో చంద్రుడు కన్యా రాశిలోను, తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, ధనుసు రాశుల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారం మొత్తానికి. అయితే ఖగోళంలో గ్రహాలు ఈ కన్యా రాశిని అనుసరించి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయో చూద్దాము. ఇక రాశిలోనే కేతువు సప్తమంలో మీనరాశిలో 5 గ్రహాలు రాహువు, శుక్రుడు, బుధుడు, శని, రవి 15 వరకు సంచరించి 16 నుండి మేషంలో సంచరిస్తాడు. నవమంలో గురువు, లాభస్థానంలో కుజుడు. ఇది గ్రహాల స్థితిగతులు. కన్యా రాశిని అనుసరించి ఆయా భావాల్లో ఆయా గ్రహాలు, ఖగోళంలో గ్రహాలు ప్రస్తుతానికి పైన ఉన్న స్థితిగతులు. వీటి యుతి దృష్టి మూలంగా ఈ చంద్ర సంచారం 4 స్థానాల మీద జరుగుతున్న రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఉంటాయి అనేది ఈ వీడియోలో సారాంశం. అయితే కన్యా రాశి నుంచి 1, 2, 3, 4 స్థానాల మీద చంద్ర సంచారం జరుగుతుంది అన్నమాట. అయితే 1, 2, 3, 4 స్థానాల నుంచి జరిగేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కనుక, వారం ప్రారంభం రోజుల్లో కనుక వీరి భావోద్వేగ స్థిరత్వం కష్టం కావచ్చు కొంచెం. ఎందుకంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయటం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీరు సంబంధాలలో కానీ, మనుషులు రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కానీ, లేదా కెరీర్లో కొత్త అవకాశాలను కొనసాగించాలనే కోరికను ఎక్కువగా క్రమం తప్పకుండా వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కనుక వీరికి భావోద్వేగాలు స్థిరత్వంగా ఉండవు, ఎప్పుడు కంట్రోల్లో ఉండవు అనేది చెప్పచ్చు. అయితే దాని మూలంగా ఏమవుతుందంటే అశాంతిగా నెలకొంటుంది. వీరి మైండ్ మానసికంగా అశాంతిగా ఉంటారు, మానసిక ఉద్రిక్తతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అప్ అండ్ డౌన్స్గా. అయితే వీరికి ధ్యానం వీరి పద్ధతులను నియంత్రించడంలో సహాయపడుతుంది అనేది వీరు అవలంబించినట్టయితే ఈ పరిస్థితి నుండి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. అయితే వీరు కోరికని స్వేచ్ఛ కూడా, కోరికలకు కూడా నిబద్ధతతో ఉండాల్సినందుకు ఇబ్బంది పడేది ఉంటుంది ఎక్కువగా. వీరి కోరికలు కానీ స్వేచ్ఛ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి నిబద్ధతతో ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఇంటా బయట కూడా వీరికి. ఇక పరధ్యానంగా ఉంటారు కనుక దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం కష్టతరం వీరికి. ముఖ్యంగా మానసిక శ్రేయస్సుపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇవి భావోద్వేగాలు, ఈ మనసులో ఈ కోరికలు, ఈ ఇబ్బంది పడటాలు మూలంగా అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే వ్యాపారులకి కూడా, పెట్టుబడులకి కానీ, వ్యాపారాల్లో పెట్టుబడులకు కానీ కూడా పెద్ద పెద్ద నష్టాలుగా కనిపించడం లేదు, కానీ అట్లా అని ఆదాయం మాత్రం నత్తనడకగానే ఉంటుంది అని చెప్పచ్చు, పెద్ద పెద్ద నష్టాలు లేకపోయినా కానీ. ఇక ఊహాగానాలకి కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు, అంత అవకాశాలు కనిపించటం లేదు. ఇక భాగస్తుల మధ్య కూడా ఎక్కువగా అభిప్రాయ భేదాలు వచ్చేది చాలా కనపడుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి నష్టాలు సూచిస్తున్నాయి. ఇక ప్రయాణాలకి ఖర్చులు కనిపిస్తున్నాయి అధికంగా. ఇక దంపతుల మధ్య అయితే కనుక ఇక అనుకూలతలు చాలా తక్కువగా ఉంటాయి, తరచుగా గొడవలు పడేది, ఎక్కువగా అపార్థాలకు దారితీసేది, అనుమానాలకు దారితీసే ప్రవర్తనలా ఉంటుంది దంపతుల్లో, ఒకరి నుండి ఇంకొకరికి అలా ఉంటాయి వీరి ఈ సంబంధాలలో. ఎందుకంటే వీరు ఎక్కువగా ఈ కన్యా రాశి వారు స్వేచ్ఛను కోరుకునే మనస్తత్వం వల్ల ఇది వైవాహిక జీవితానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు అనేది ఎక్కువగా సూచిస్తుంది. ఎక్కువగా వ్యక్తిగతంగాను వృత్తిపరంగా కూడా ఎక్కువగా సవాళ్ళు ఎదుర్కొనేది ఉంటుంది. ఈ సంబంధాలు మంచిగా ఉండవు, తప్పుడు సంబంధాల ద్వారా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యతిరేక లింగానికి చెందిన వారితో కూడా మోసపోయేది కూడా ఉండొచ్చు.
ఇక వివాహేతర సంబంధాల వల్ల విడాకులకి దారితీయవచ్చు. ఈ వైవాహిక జీవితం ప్రమాదంలో పడవచ్చు కొందరి విషయంలో. అయితే అది జన్మ జాతకం నుండి చెప్పాల్సి ఉంటుంది, అది అందరికీ కాదు. గోచారంలో అలా సూచిస్తుంది. అయితే ఏదేదైనా జన్మకుండలను విశ్లేషించాకే ఉంటుంది. ఇది అందరికీ కాదు అనేది స్పష్టం. ఇక 14-15 తేదీల్లో అయితే కనుక ఆర్థికంగా కొంచెం పరిస్థితుల్లో మార్పులు రావటం తెలుస్తుంది. ఆర్థిక లాభాలు, ఆదాయం కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కుటుంబంలో ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, సామాజికంగా ఇబ్బందులు, ఈ ఖర్చులు, వీటి విషయాల్లో అయితే మాత్రం ఏం మార్పులకు చేంజ్ లేదు. కొంచెం ఆర్థిక అభివృద్ధి ఉంటుంది నిదానంగా. అయితే కొంచెం ఆదాయం చేతికి అందుతుంది అనేది కనిపిస్తుంది. అయితే ఖర్చులపై కూడా నిఘా అంతే అవసరం. ఎంత ఆదాయం వస్తుంది కదా అని ఖర్చులపై కూడా ఎక్కువగా నిఘా ఉంచాలి. అయితే వీరు ఈ సందర్భాల్లో సమతుల్య ప్రసంగానికి ఎక్కువగా ప్రయత్నించాలి. ఎందుకంటే వీరి మాటలు చాలా కఠినంగా ఉండేది, ఎదుటివారికి అది హర్టింగ్గా అనిపించి, పించింగ్గా అనిపించి, తొందరగా స్నేహితులు కూడా వీరి మాటల వల్ల శత్రువులుగా మారే అవకాశం అంత పరిస్థితులు కల్పించవచ్చు అనేది గోచార పరిస్థితి అలా ఉంది. ఇక వృత్తిపైన వ్యాపారాలలో కూడా తన ప్రయత్నాలు ఎక్కువగా కృషి చేస్తేనే మంచి లాభాలు ఆర్జించవచ్చు అనేది కనిపిస్తుంది. అయితే ఇతరుల్లో మాట్లాడేప్పుడు మాత్రం దురుసుతనంకి దారి తీసేది ఉంటుంది. మాటల్లో కంట్రోల్ ఉండాలి ముఖ్యంగా. ఇక 16-17 తేదీల్లో అయితే కనుక వృత్తి జీవితంలో ఎక్కువగా కృషి చేస్తేనే వీరికి ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది కనిపిస్తుంది. ఇక ప్రయాణాలకైతే కనుక ఈ 2 రోజుల్లో వీటిలో అవకాశం కనిపిస్తుంది. ఇక చెప్పాను కదా, మా స్నేహితులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ముక్కుసూటిగా మాట్లాడే తీరుకు ఆ జ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల ఏదన్నా అవనివ్వండి, ఎదుటివారిని వ్యంగ్యంగా గబుక్కుని మాట్లాడేసేయటం అనేది వీరికి అలవాటుగా ఉన్నది. శత్రుత్వంగా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వీరు ఈ టైంలో 16-17 తేదీల్లో అయితే కనుక పెండింగ్ వర్క్స్ కూడా పూర్తి చేయడానికి చెయ్యరు, సోమరితనం కలిగి ఉంటారు. కాబట్టి సోమరితనాన్ని, బద్ధకాన్ని వదిలి కొంచెం పెండింగ్ వర్క్స్ను పూర్తి చేసుకుంటూ ఎక్కువగా కృషి చేస్తూ ఉండి ఝాస ఎక్కువగా పెట్టడం వలన తగాదాలకి, గొడవలకి పోకుండా మాటను కంట్రోల్లో ఉంచుకుని కొంచెం వ్యాపార అభివృద్ధికి, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యక్తిగతంగా కానీ కృషి చేయాల్సి ఉంటుంది ఈ వారం ఎంతైనా వీరికి. ఇక వారాంతంలో 18-19 తేదీల్లో కూడా వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వీరు. భూమి, ఆస్తికి సంబంధించి వివాదాలు లేదా ఒప్పందాలను నివారించాల్సి ఉంటుంది కూడా. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అగ్రిమెంట్స్ విషయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సిన, వ్యాపారపరంగా చేయాల్సిన అవసరం ఏదైనా అత్యవసరం అయితే కనుక 1-2 సార్లు డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వాహన కొనుగోలుకి అనుకూలతలు అంతగా కనిపించటం లేదు. అంత పెద్ద లాభాలకి అవకాశంగా కూడా అంత లేవు. అంటే లాభం ఉండదు, నష్టం ఉండదు అన్న డీల్ లాగా ఉన్నప్పుడు అమ్మటం కూడా వేస్టే అనేది నా సూచన. ఇక వారాంతం రోజున విద్యార్థులకి, ఉన్నత విద్యకి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ కొంత జాప్యాలు ఈ విషయాలకి సంబంధించి కాలేజ్ అడ్మిషన్స్ కానీ, ప్రాసెస్లో కానీ, ఏదైనా సరే వాళ్ళ విద్యకు సంబంధించిన విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవటంలో కానీ, ఏదైనా సరే దానికి ప్రయాణాల విషయాల్లో కానీ కాలేజెస్కి కొంత లేట్ అయితే ఉంటుంది కనిపిస్తుంది. కొంచెం లేటు, ఇబ్బందులు, సమస్యలు తర్వాత మాత్రమే పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ విద్యార్థుల విషయానికి కూడా. ఎందుకంటే మీనంలో ఉన్న శని తన 3వ దృష్టితో గురువుని చూడటం జరుగుతుంది. లేదంటే కనుక గురువు 4వ స్థానంలో ధనస్సు రాశి అధిపతి గురువు, 9వ స్థానంలో గురువు మంచి విద్యార్థులకు అవకాశంగా ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితే ఉండేది. కాకపోతే శని దృష్టి గురువు మీద కూడా ఉండటం మూలంగా ఈ ఇబ్బందులు, ఆలస్యాలు, కొంచెం లేట్ అవటాలు జరుగుతాయి. కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కూడా అవకాశాలు కనిపిస్తాయి. ఈవెంటన్నిటినీ అధిగమించాల్సి ఉంటుంది. ఇది ఈ వారంలో
కన్యా రాశి వారికి కొంచెం మాటను అదుపుగా ఉంచుకోవాలి. వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చుల మీద ఎక్కువ నిఘా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతతకి యోగా, మెడిటేషన్ అనేది చేసుకోవాలి. ఇక వృత్తికి సంబంధించిన దీన్ని కోసం నిరంతరం దాన్ని కొనసాగించాలి కోరికని క్రమం తప్పకుండా ఆలోచిస్తారు కాబట్టి, మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు కాబట్టి దానికి నియంత్రించడానికి మెడిటేషన్ పాటించి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం మూలంగా ఈ వారాన్ని అధిగమిస్తారు అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో వీరు చేసుకోవాల్సింది గణపతి ఆరాధన మంచి శ్రేయస్కరం అని చెప్పచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.